రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులంతా ఉదయం 9 గంటలకల్లా ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో అసలు జంతర్ మంతర్ వద్ద ఇవాళ్ల సభ జరుగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దిప్కే నేడు అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సభ నిర్వహణకు అనుమతి కోరబోతున్నారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా అభిజిత్ ను పోలీసులు ఎయిర్పోర్ట్ లోని అదుపులోకి తీసుకునే అవకాశం సైతం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటి వరకు డిజిటల్ స్క్రీన్లకే పరిమితమైన ఈ వర్చువల్ సైన్యం ఇప్పుడు క్షేత్రస్థాయి నిరసనలకు సిద్ధమైంది. నీట్, సిబిఎస్ఈ పరీక్షల లీకేజీల వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే అభిజిత్ దీప్ కే పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది. తాను ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టగానే పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. తనను 6 నెలలు లేదా ఏడాది పాటు జైల్లో పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని అభిజిత్ తెలిపారు. ఢిల్లీకి వచ్చిన వెంటనే నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరుతామని అభిజిత్ తెలిపారు. ఇటు ఈ ఉద్యమానికి ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ మద్దతు ప్రకటించారు. తాను కూడా శనివారం ఢిల్లీకి వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో పాల్గొంటారని సోనం వాంగ్చుక్ తెలిపారు. నిరుద్యోగ యువతపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీని ఒక మీమ్ పేజ్ గా మే 16న అభిజిత్ దీప్కే ప్రారంభించారు. అయితే ఈ పేజ్ కేవలం 2 వారాల్లోనే ఇన్స్టాగ్రామ్ లో 2 కోట్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుని దేశంలో అతిపెద్ద యూత్ ప్రెషర్ గ్రూప్ గా అవతరించింది. ఇప్పుడు నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఈ డిజిటల్ సైన్యం రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధమైంది. జంతర్ మంతర్ వద్ద చేపట్టబోతున్న నిరసన కార్యక్రమం ఏటుకి దారితీస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. तो अभिजीत दिप्के जी 6 जून को आएंगे सुबह 8 बजे वो लैंड करेंगे दिल्ली में एयरपोर्ट में. वहाँ पे ही हैज कॉल्ड अपॉन हिज सपोर्टर्स टू कम टू द एयरपोर्ट एंड उनको रिसीव करें एंड साथ में वहाँ से जितने लोग होंगे वांगचुक जी के साथ सब पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे. वहाँ पे पुलिस के पास जाके वे विल आस्क फॉर परमिशन टू प्रोटेस्ट एट जंतर मंतर. जंतर मंतर एक डेजिग्नेटेड प्रोटेस्ट साइट है एंड हम लोग वहाँ पे जाना चाह रहे हैं तो ऑल ऑफ अस विल बी गोइंग देयर. सारे प्रोटेस्टर्स का स्वागत है. हर पार्टी से लोग आए, रूलिंग पार्टी हो या ऑपोजिशन पार्टीज हो, सारे लोग आए, अपने बैनर के बगैर आए. Because this is an issue of the youth and youth constitutes the biggest majority in this country. So we invite everybody from all political shades to come and be part of this movement.